ఆయన కలువరి శిలువలో ఆ ముళ్ళును విరిచివేశాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని అడుగుతున్నప్పుడు ఆయన మరణపు ముళ్ళును ఆ కలువరి శిలువలో ఇలా చేతులు చాచి శుక్రవారం దినమున ఆయన ప్రతి మానవాళి చేసిన ప్రతి ఒక్క మనిషి మానవ పాపం విముక్తి కలగడానికి ఆయన హింసించబడ్డాడు. శరీరం అంతా శరీరుడుగా దున్నబడినది, శరీరం అంతా గాయపరచబడి సమాధి చేయబడినది. కానీ నేటి దినం ఏదమ్మా, ఈరోజు ఆదివారం దినము విశ్రాంతి దినం ఏమని రాయబడినట్టే తెల్లగా తెల్లవారక మునిపే లేచినాడు యేసు దేవుడు. ఎప్పుడు లేచినాడమ్మా? ఉదయమే, ఆరోదయమనే సూర్యుడు ఉదయించక ముందుకే ఆయన లేచి మహిమోన్నతమైన దేవుని స్థలంలోకి వెళ్ళాడమ్మా. ఎందుకంటే ఎక్కడ మనకు ఎక్కడ విజయం వచ్చింది? ఆయన మరణించాడు. ఆయన మరణించి మళ్ళీ మృతి జేడే తిరిగి లేచాడు కనుక మనము మరణించినప్పుడుగా మనము తిరిగి లేస్తాము. ఎప్పుడు లేస్తామమ్మా? రేపా ఎల్లుండే ఆవేదనే కాదు. ప్రేమైన బిడ్డ, ఎప్పుడంటే మనం ఆయన విశ్వసించాలి, ఆయన వెంబడించాలి. ఆయన రాకడ కొరకు 10 మంది కన్యకల జిగిడీలు పట్టుకొని ఏ రీతికి ఎదురు చూస్తూ ఆయన వెళ్ళి కుమారుని ఎదుర్కొన్నాడో మనం కూడా మన ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. మనం 10 మంది కన్యకల జిగిడీలు పట్టుకొని ముందుకు వెళ్ళరు. మనం కూడా మన వాక్యం పట్టుకొని మన ప్రార్థన, మన ఆత్మీయత, మన కట్టుదలతో మనం ఆయన ఎదుర్కొన్నప్పుడే ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో మనం పట్టుకుంటాం. ఎందుకంటే మనం ఆయన పైన విశ్వాసం ఉంచుకోకుండా, ఆయన పైన మనం విశ్వసించకుండా మనం ఉన్నామనుకో, విశ్వాసం ఉంటుంది. అల్ప విశ్వాసం ద్వారా ఎంతకాలం మీరు నాతో ఉంటున్నాడు. యేసుప్రభు పడవ వెళ్తున్నాడు. యేసుప్రభు పడవ తీసుకుని వెళ్తున్నప్పుడు శిశువులందరూ తలకిందలు అయిపోతున్నాడు. ఆ ఓడ చేత కొట్టబడుతున్నది. యేసుప్రభు పక్కనే ఉన్నాడు. కానీ వారు ఏం చేస్తారు? అయ్యో నీవేంటి ఇక్కడ సోమలతో పడుకున్నావు, నువ్వు అయ్యా లేయి, ఇక్కడ ఓడ అంతా అలల చేత కొట్టబడుతున్నది, మునిగిపోతున్నది, ప్రమాదం పొంచి ఉన్నది, మేము మరణించబోతున్నాము, అయ్యా నువ్వు లేయ అంటే, అల్ప విశ్వాసులారా మీరు ఎంతకాలం నాతో, నేను మీతో ఉన్నాను కదా, మీరు గుర్తించారా నన్ను అన్నాడు. ఇది అల్ప విశ్వాసం మనలో ఉండవుదమ్మా. మనం తిరిగి లేస్తాం సజీవంగా, మన బిడ్డలు లేస్తారు సజీవంగా. అందుకే మన బిడ్డలు చనిపోయినప్పుడు, మన తండ్రి చనిపోయినప్పుడు అసలు కన్నీళ్లు విడిచడం కాదు, కన్నీళ్లు విడిచడం కంటే కృతజ్ఞతలు చెల్లించడం మహా గొప్ప భాగ్యము. ఎలా చెల్లించాలంటే, ప్రభువా ఇంతవరకు నా బిడ్డను నా కుటుంబంలో ఈ లోకంలో ఉంచావు, కానీ ఈ రోజు నుంచి శ్రేష్టకరమైన స్థలంలోకి తీసుకున్నావు, సంపూర్ణతమైన స్థలంలోకి తీసుకున్నావు, నీ అందు నీ మహిమ సింహాసనం ఎదుట నువ్వు నా బిడ్డను చేర్చుకున్నావయ్యా, నేను మరొక రోజు కూడా అక్కడికి రావాలయ్యా, నేను కూడా మరొక రోజు నేను నిన్ను కలుసుకోవాలయ్యా అని ఆ రీతి అయిన విశ్వాసం మనలో ఉంచుకోవాలమ్మా. ఎందుకంటే విశ్వాసం పెట్టుకున్నప్పుడు ఏంటంటే మన లోకంలో పడిపోయినట్టే, లోకానికి మనం లోకంలో కుప్పకూలిపోయినట్టే. కనుక ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఆయన మరణపు ముళ్ళును విడిచారు. ఎవరి మరణపు ముళ్ళు? మనం ఇంతకుముందు చదువుకున్నాం. మానవుల పాపమాల మరణపు ముళ్ళును ఆయన విడిచివేశాడు, ఆయన జయించాడు. కనుక ఈరోజు అలాంటి విశ్వాసం పెట్టుకొని సర్వోన్నతమైన దేవుని మనం స్తుతించగలిగిన భాగ్యమైనము. ఎందుకంటే ఆయన మనకు జీవం పోసి ఉన్నాడు. ఆ జీవము అక్కడ కలువరి శిలువలో ఆయన మరణించకపోతే, ఆ ముళ్ళును ఆయన ఎదచకపోతే, ఆ ముళ్ళు చేత మనం గాయపరచబడేవాళ్ళం, ఆ ముళ్ళు చేత మనం అణసివేయబడేవాళ్ళం, ఆ ముళ్ళు చేత మనం ఈరోజు మరణానికి అప్పగించబడేవాళ్ళము, ఆ ముళ్ళు చేత మనం ఈరోజు అనేకమైన చీకటితో పడేవాళ్ళము. కానీ ఆ ముళ్ళు మన మీద పడకుండా ఆయన శరీరం మీద, ఆయన గాయం మీద, ఆయన దేహం మీద, ఆయన శిరస్సు మీద, ఆయన చేతుల మీద, ఆయన కాళ్ళ మీద కొట్టించుకొని ఆ ముళ్ళును ప్రతి ముళ్ళును విరిచివేసి మానవాళికి సజీవంగా సంపూర్ణంగా రక్షణ ఇచ్చాడు.